హే పరంధామ, పట్టాభిరామ, భక్తజన సామ్రాజ్య సార్వభౌమ, భరతుడు సువర్ణ ఛత్రము పట్టగా ఇరుప్రక్కల లక్ష్మణ శత్రుఘ్నులు నిరచి వింజామరులు వేయగా నీ పాద నీరేజ భృంగమై సామీరి సేవింపగా జగన్మాత సీత వామభాగాన అధివసించి ఉండగా ఆహా, ఆ భూలోక వైకుంఠాన్ని, ఆ పట్టాభిషేక వైభవాన్ని కనులారా దర్శించి నీ దివ్యమంగళ విగ్రహాన్ని కరువుదీరా సేవించి తరించిన వారిదే మహద్భాగ్యం. అందుకు ఈ యయాతి నోచలేదు కదా ప్రభు. యయాతి యయాతి రాజేంద్ర, అయోధ్యకు రాజాలకపోతిన నీ ఆవేదన చెంద కర్తవ్య పాలనమే రాజధర్మం, ధర్మానువర్తనమే శ్రీరాముని ఆదర్శం. ఆదర్శ భక్తుడవైన నీవు నాకు ఎల్లప్పుడూ సన్నిహితుడు. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. ప్రభు దేవి, అంత దూరంగా ఉన్నా మీ అంతరంగానికి ఇంత చేరువైన యయాతి ఎంత ధన్యుడు. చూశావా గౌరీ, ఆంజనేయుడు ఆంతరంగికుడు అనుచరుడు కావున శ్రీరాముడు చింతించినట్టివే యయాతి భక్తికి కూడా పరవశమైనాడే. భగవంతునకు పెద్ద భక్తుడు కొద్ది భక్తుడు అన్న భేదం లేదు, అందరూ ఒక్కటి. అటిలనా యయాతి అంతటి ఖనుడా? అయినచో అతని భక్తి ఎట్టిదో పరీక్షింపవలసినదే. మాయా మాయా, యయాతి భక్తుడట ముక్తుడట, ఆ శక్తి ఎట్టిదో పరీక్షించు. ఆజ్ఞ. ఈనాడు కనీ విని ఎరుగని ఉపద్రవాలు సంభవిస్తున్నాయి. పచ్చని పంటలు మా కళ్ల ముందే భస్మమైపోతున్నాయి మహాప్రభు. వింత మృగాల ధాటికి ప్రజలు భయంతో కంపించిపోతున్నారు ప్రభు. సామ్రాజ్యంలో సుఖశాంతులు కరువయ్యాయి. కాపాడండి ప్రభు. ఇదంతా రాక్షసమాయ కాదు కదా? రామరాజ్యంలో రాక్షసమాయ అసంభవం. ప్రజలారా భయపడకండి. శ్రీరామచంద్రుని అనుగ్రహపాత్రులమైన మనకు ఏ ఆపద రాదు. నేనే స్వయంగా వేటకు వెళ్లి మీ ఇక్కట్లు తొలగిస్తాను. ప్రభు, ఇదేదో మాయగా ఉంది. నా మనసు కీడును శంకిస్తోంది. సాము దేవి, ప్రజారక్షణ ప్రభువుల కర్తవ్యం. వృధా సందేహాలతో కలత చెందకు. శ్రీరామచంద్రుడు ఏ ఆపద రానివాడు.